మరికొన్ని గంటల్లో 2026 సంవత్సరం రానున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా, ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుదామా అని జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు బాణసంచా, కేకులు, స్వీట్లు తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకుంటున్నారు. దీంతో బేకరీలు, స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఆంధ్రావణి సిద్ధమైంది. 12 గంటల కొట్టగానే బాణాసంచా కాల్చి 2026కు ఆహ్వానం పలికేందుకు జనం ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. కొత్త ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు డీజేలు, కేకులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో బేకరీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. స్వీట్ దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. రెండు 2025కు వీడ్కోలు పలికి 2026ని తమ జీవితాల్లోకి ఆహ్వానించేందుకు విజయవాడ ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బేకరీలు, స్వీట్ల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వీట్ షాప్ నిర్వాహకులు సైతం నోరూరిచ్చే ప్రత్యేక వంటకాలను రెడీ చేశారు. బేకరీ యజమానులు కూడా జనాన్ని ఆకర్షించేందుకు రకరకాల డిజైన్లతో కేకులు అందుబాటులో ఉంచారు. కొత్త ఏడాది వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ఉత్సాహం ఎక్కువైపోయేసేసి కొందరు కేరింతలు వేస్తూ, సైలెన్సర్ తీసేసి, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చాలా పక్కన వ్యక్తులకి అసౌకర్యం కల్పిస్తూ ప్రవర్తిస్తుంటారు. సో దాని అందరికీ మనం చెక్ పెట్టే అంశాన్ని మేము పరిగణలోకి తీసుకుని పోలీస్ ప్రెజెన్స్ అనేది చాలా ఎక్కువ, విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఈవినింగ్. అదేవిధంగా పోయినసారి 2-3 ఫ్లైఓవర్స్ మీద యాక్సిడెంట్స్ జరిగి మనుషులు చనిపోయారు. అది ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదన్న రీతిలో కొన్ని ఫ్లైఓవర్స్ కూడా మూసేస్తున్నాం. ఎందుకంటే మీ ఉత్సాహాన్ని మేము అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం కాదు, కానీ ప్రాణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 జనవరి 1న కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా మనం అందరం కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు విశాఖ రెడీ అవుతోంది. న్యూ ఇయర్ షాపింగ్తో దుకాణాలు, స్వీట్, బేకరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. వేడుకలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలని సిపి శంకభ్రత బాక్షి సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి అంతటా మా వైజాగ్ పోలీస్ వాళ్ళు రోడ్ మీద తిరుగుతూ ఉంటారు. 2-వీలర్ పెట్రోలింగ్, మొబైల్ 4-వీలర్ పెట్రోలింగ్, డ్రోన్స్ అండ్ సీసీటీవీ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి అతి వేగంలో బండి నడిపిస్తే కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వైజాగ్ పౌరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి కానీ చట్టం పాటించండి. మహిళలందరికీ చెప్తున్నాము, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ శక్తి టీమ్స్ మీకు హెల్ప్ చేస్తారండి. శక్తి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టండి. కాల్ చేస్తే వెంటనే మీకు మేము సాయం అందిస్తాము. నూతన సంవత్సరం వేళ కడపలో ఏర్పాటు చేసిన కేకుల ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. 350 రూపాయల నుంచి 3500 వరకు విలువైన వివిధ రకాల కేకులను తయారు చేశారు. బొమ్మలు, వాయిద్య పరికరాల రూపంలో కేకులను తీర్చిదిద్దారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యాపారులు రకరకాల స్వీట్లు కేకులను సిద్ధం చేశారు. పూల బొకేలు పూలదండలతో పాటు వివిధ రకాల పళ్లతో తయారు చేసిన బొకేలను అమ్మకానికి ఉంచారు.